హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. సినిమాలో డైలాగే అయినా ఇదే నిజం. కావాలండి చూడండి, దేశంలో ఎక్కడో ఓ చోట డ్రగ్స్ దొరుకుతాయి. తీగలాగితే హైదరాబాద్తో లింకులు బయటపడతాయి. ఆ రాష్ట్రాల పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసి ఇక్కడ మెరుపు దాడులు చేస్తారు. నిందితుల్ని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోతారు. మరి తెలంగాణ అధికారులు ఏం చేస్తున్నట్టు? బ్రాండ్ హైదరాబాద్ పరువు పోవట్లా? మొన్న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ ఫ్యాక్టరీని సీజ్ చేయడంతో దేశం మొత్తం షాక్. పట్టుబడిన డ్రగ్స్ విలువ 12,000 కోట్లు. అదే పెద్ద షాక్ అనుకుంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్ నుంచే సప్లై అవుతోందన్న ట్యాగ్ లైన్ ఒకటి. సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికిందట. అలా లేదు తెలంగాణ అధికారుల తీరు. మెరికల్ లాంటి సిబ్బందినిచ్చి, దానికోసం స్పెషల్ ఫండ్స్ ఇచ్చి, దానికి ఈగల్ అని పేరు పెట్టి డ్రగ్స్ మూలాలను ఏరి పారేయండి అని చెబితే ఏం చేస్తున్నారు? పబ్బుల్లో తనిఖీలు, ఫామ్ హౌస్లలో పార్టీలపై దాడులు. చాలా వీటిపై ఫోకస్ చేస్తే డ్రగ్స్ని కంట్రోల్ చేసినట్టేనా? పైగా దానికే ఆహా ఓహో అంటూ డప్పులు. జరగాల్సింది అది కాదు కదా. పర్మిషన్స్ తీసుకున్నారా, లైసెన్స్ ఉందా, రెన్యువల్ సంగతి ఏంటి? ఇంతవరకేనా అధికారుల డ్యూటీ? అందుకేనా యంత్రాంగం కన్నుగప్పి డ్రగ్స్ మాఫియా ఇంతలా రెచ్చిపోతోంది? ఇంత నిద్రమత్తులో ఉన్నారు కాబట్టే IVF పేరుతో పసిపిల్లల్ని అమ్మేసింది సృష్టి ఫెసిలిటీ డాక్టర్ నమ్రత. నిర్మోహమాటంగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేయచ్చేమో అనిపిస్తుంది. హైదరాబాద్లో డ్రగ్స్ కంట్రోల్పై అధికారులు చేతులెత్తేశారు అని. దాని వెనకున్న కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా, డ్రగ్స్తో రాష్ట్రంలోకి ఎవ్వరు ప్రవేశించినా ఇకపై ఈగల్ చూస్తూ ఉంటుంది. శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడుతూ ఉంటాయి. గంజాయిని గమనించినా, డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించినా క్షణంలో పట్టేస్తుంది ఈ ఈగల్. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కోసం ఏర్పాటైన వ్యవస్థే ఈ ఈగల్. ఎస్, ఈగల్ని ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సీఎం ఉద్దేశం బాగానే ఉంది, కానీ అధికారులు లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేస్తున్నారా? నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ పోలీస్ ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలో డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. ఒక్కో విభాగానికి ప్రత్యేకమైన స్టాఫ్ కూడా ఉన్నారు. అయినా సరే పదే పదే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఆ పేరు వినిపిస్తూనే ఉంది. కారణం నిద్రపోతున్న అధికారగణం కాదా? చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని వాగ్దేవి ల్యాబ్స్లో డ్రగ్స్ నెట్వర్క్ని ఎలా ఛేదించారో తెలిస్తే దీనిపై ఒక సినిమా తీయొచ్చేమో అనిపిస్తుంది ఎవరికైనా. అదే టైంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎక్కడ ఫెయిల్ అయ్యారో కూడా చెబుతుంది ఈ హోల్ సీన్. ఆగస్టు 8వ తేదీన ముంబైలో బంగ్లాదేశ్కి చెందిన 23 ఏళ్ల ఫాతిమా దగ్గర 105 గ్రాముల మెఫిడ్రోన్ దొరికింది. ఈ మెఫిడ్రోన్ని తీసుకుంటే 24 గంటల పాటు మత్తు వదలదు. అలాంటి సింథటిక్ డ్రగ్ అది. ఆ మత్తు పదార్థం ఎక్కడిదని ఆరా తీస్తే ఫాతిమా వెనక ఉన్నది ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్వర్క్ అని తేలింది. ఆ నెట్వర్క్ లోని 10 మందిని అరెస్ట్ చేసి అడగాల్సిన స్టైల్లో అడిగితే వాళ్ళు చెప్పిన అడ్రస్ హైదరాబాద్. ఇక్కడి నుంచి మొదలైంది అసలు కథ. సీక్రెట్ ఆపరేషన్ చేయాల్సిందేనని ఫిక్స్ అయి ముంబై క్రైమ్ బ్రాంచ్లోని క్రైమ్ డిటెక్షన్ యూనిట్ చెర్లపల్లిలో దిగింది. వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో విజయ్ ఓలేటి, తానాజీ పండరీనాథ్ మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని కన్ఫర్మ్ చేసుకుంది. ఆ వాగ్దేవి ల్యాబ్స్లో ఉద్యోగులుగా పనిచేయడానికి తమ టీమ్ మెంబర్స్నే పంపించింది. అలా నెల రోజుల పాటు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది ముంబై క్రైమ్ బ్రాంచ్. నెల రోజుల పాటు ఈ ఆపరేషన్ చేస్తున్న తెలంగాణ పోలీసులకి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదా అంటే జీరో. నిజానికి ఇతర రాష్ట్రాల పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసే ముందు లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ వాగ్దేవి ల్యాబ్స్ విషయంలో అలా సమాచారం ఇవ్వలేదంటే అర్థం ఏంటి? డ్రగ్స్ మాఫియాకి లోకల్ పోలీసుల సపోర్ట్, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండి ఉండొచ్చు అనే అనుమానమా? అసలు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తుంటే ఇన్నేళ్లలో ఏ ఒక్క అధికారి గమనించలేదా? వాగ్దేవి ల్యాబ్స్ ఫ్యాక్టరీ స్థలాన్ని 4 ఏళ్ల క్రితం లీజ్కి తీసుకున్నారు. ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము అన్న పేరుతో అప్పటి నుంచి మెఫిడ్రోన్ తయారు చేస్తున్నారు.
ఈ విషయం అధికారులకి నిజంగా తెలియదు అంటే నమ్మాలా? పైగా చెర్లపల్లిలో తయారైన డ్రగ్స్ అంతే దర్జాగా ఔటర్ దాటి వెళ్తున్నాయి. అయినా ఈగిల్లో ఉన్న అంతమంది సిబ్బందిలో ఏ ఒక్కరూ పసిగట్టలేదా? అలా అయితే నిఘాలో ఈగిల్ అధికారులు దారుణంగా ఫెయిల్ అయినట్టేగా. ఈ మత్తులో జోగుతున్నారో లేక ఆ మత్తులో మునిగి తేలుతున్నారో అనే విమర్శలు కామన్ మ్యాన్ నుంచి వస్తున్నాయి అంటే రావా మరి? అయితే కొన్ని దగ్గర ర్యాండమ్ చెక్ ఉంటుంది. మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు పక్క ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది అనేది అలా చూస్తుంటాం ర్యాండమ్గా. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే శుభోదయ కాలనీ అని ఫేజ్ 5 అనేది అక్కడ ఇండస్ట్రీ చాలా తక్కువ. సో మన విజిట్స్ కూడా అక్కడ తక్కువ ఉంటాయి. అయితే మన యాక్ట్లోకి రావాలంటే మినిమం 10 వర్కర్స్ ఉండాలి. R&D కెమికల్స్ అయినా వర్కర్స్ ఉండాలి. అది ఉంటే కానీ మనము కూడా ముందుకు వెళ్ళలేము. ఆ వర్కర్స్ ప్రూఫ్ అవన్నీ ఉండాలి. అయితే వాళ్ళు ఏం చేసినా నైట్ టైం చేశారనుకోండి, మనకి వర్కర్స్ ప్రూఫ్ దొరకదు. మనం డే టైం వెళ్తుంటాం. డే టైము 10 మంది వర్కర్స్ లేకపోయినా మనం ఆ ప్రూఫ్ లేదని చెప్పేసి మనం ఏం చేయలేము. దేశంలో ఈ స్థాయిలో డ్రగ్స్ ర్యాకెట్ బయటపడడం నేషనల్ సెన్సేషన్. తెలంగాణ ఈగిల్ టీం కూడా షాక్ అయిన సందర్భం ఇది. ఎందుకంటే డ్రగ్స్ ని గ్రాముల్లో పట్టుకోవడం, మీడియాకి చూపించడం మాత్రమే తెలుసు కానీ వేల లీటర్ల ముడి సరుకుని పట్టుకోవడం, అది కూడా మహారాష్ట్ర పోలీసులు నెల రోజులు ఉండి మరీ ఆపరేషన్ చేయడంతో మన ఈగిల్ కి దిమ్మ తిరిగిపోయింది. ఈగిల్ కి తగిలిన అతి పెద్ద షాక్ ఇది. అసలేంటి ఈగిల్ అంటే? ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్, షార్ట్కట్లో ఈగిల్. ఈ స్పెషల్ వింగ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TGNAB కింద పనిచేస్తుంది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసే వ్యవస్థే ఈ ఈగిల్. పూర్తి స్వేచ్ఛనిచ్చి అత్యంత పకడ్బందీగా రూపొందించారు దీన్ని. పైగా ఈగిల్ టీంలోని సిబ్బందికి డ్రగ్స్ మూలాలు ఎలా పెకిలించి వేయాలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు కూడా. అందులోనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఎంక్వైరీ కూడా చేస్తారు. సరిగ్గా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈగిల్ ని ప్రారంభించారు. అలా ప్రారంభిస్తూ 5 టార్గెట్స్ ఫిక్స్ చేశారు. 1, తెలంగాణ భూభాగంలో గంజాయి మొక్కల సాగుని పూర్తిగా అరికట్టడం. 2, రాష్ట్ర సరిహద్దుల మీదుగా తెలంగాణలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యే డ్రగ్స్ ని పూర్తిగా నిరోధించడం. 3, స్టూడెంట్స్, యూత్, కామన్ మ్యాన్ కి డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించడం. 4, డ్రగ్స్ అమ్ముతున్నా, తయారు చేస్తున్నా, సప్లై చేస్తున్నా లేక దాన్ని సేవిస్తున్నా అలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపడం. 5, డీ అడిక్షన్ సెంటర్స్ లో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడం. జస్ట్ ఈ 5 టార్గెట్స్ సరిగ్గా చేస్తే చాలు, తెలంగాణలో డ్రగ్స్ అనే పదమే వినిపించకుండా చేయొచ్చు. కానీ నిజంగా ఈ 5 లక్ష్యాలపై ఫోకస్ చేస్తున్నారా అధికారులు? డ్రగ్స్ ఏ రూపంలో ఉన్నా, ఏ సైజులో దొరుకుతున్నా పూర్తిగా తుడిచిపెట్టేయాల్సిందేనని కరాఖండిగా చెప్పేసింది ప్రభుత్వం. కానీ అలా జరిగిందా? స్కూల్ పిల్లలకి సైతం డ్రగ్స్ అందుబాటులోకి రాలేదా? మనం చూడలా? ఈ మధ్య ఒక ప్రైవేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నారు. వీళ్ళు ఆర్డర్ పెడితే వాళ్ళు ఆర్డర్ పంపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ తయారీ, సరఫరా ఇంత ఈజీనా అని ముక్కున వేలేసుకునేలా చూపించిన సందర్భం అది. గ్రాము 10 గ్రాములు దొరకగానే వహవా వహవా అనుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టి ఉక్కుపాదంతో అణిచివేశాం అని స్టేట్మెంట్లు ఇవ్వడమే గానీ మూలాలపై గట్టిగా ఫోకస్ పెడుతున్నారా అసలు? తెలంగాణలో కొన్నేళ్లుగా డ్రగ్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోంది. గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్నే కోరుకున్నాయి. ఆ బాధ్యతని పూర్తిగా అధికార యంత్రాంగానికి అప్పగించాయి. కానీ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన విభాగాలు చురుగ్గా పనిచేయట్లేదన్న విమర్శలు చాలా సందర్భాల్లో వినిపిస్తున్నాయి. పట్టుబడుతున్న కేసులు కొన్నే, కానీ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారం కొన్నింతలెక్కువ. పైకి మాత్రమే కెమికల్ ఫ్యాక్టరీ అనే బోర్డు, లోపల జరిగేదంతా డ్రగ్స్ తయారీ. దానికి ఒక రీజన్ ఉంది. 1 కిలో డ్రగ్స్ మార్కెట్ వాల్యూ 50 లక్షల రూపాయలు. ఈ లెక్కన టన్నుల కొద్దీ డ్రగ్స్ని తయారు చేస్తే ఎన్ని వేల కోట్లు. ఇంత లాభం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే డ్రగ్స్ కాక ఇంకేం తయారు చేస్తారు? ప్రాణాలు నిలిపే ఔషధాల్ని తయారు చేయాల్సిన చోట ప్రాణాంతకమైన డ్రగ్స్ని తయారు చేస్తున్నారు అంటే కారణం ఇదే. డబ్బుకి కక్కుర్తి పడి కొందరు తయారు చేస్తున్నారు. సరే, మరి అధికారులు ఏం చేస్తున్నారు? తెలంగాణలో అనధికారికంగా నడుస్తున్న ఫార్మా యూనిట్లు ఎన్ని? ఇందాక కిలో డ్రగ్స్ 50 లక్షలు అని చెప్పాం, కానీ
బయట మార్కెట్లో కిలో మెఫెడ్రిన్ ₹1,00,00,000కి తక్కువ లేదు. కానీ వాగ్దేవి ల్యాబ్స్ నడుపుతున్న విజయ్ ఓలేటి గ్యాంగ్ మాత్రం దాన్ని 50 లక్షలకు అమ్ముతోంది. చర్లపల్లి నుంచి మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్తోంది. తక్కువ ధరకి అమ్ముతూ ఉండడంతో డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ప్రతి 2-3 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. లక్టీ కపూల్, నాచారం వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ ని డెలివరీ చేస్తున్నట్లుగా సీసీ ఫుటేజ్ లో కూడా బయటపడింది. ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వాగ్దేవి ల్యాబ్స్ పై 2024 జూలై 18నే అధికారులు రైడ్స్ చేశారు. అప్పట్లో 4 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విజయ్ ఓలేటిపై కేసు నమోదు చేశారు. కానీ యాంటిసిపేటరీ బెయిల్తో బయటపడ్డాడు. అసలు డ్రగ్స్ మరకలు అంటుకున్న వ్యక్తిపై ఖచ్చితంగా నిఘా పెట్టాలి. అతని యాక్టివిటీస్ ని గమనించాలి. ఎందుకంటే విజయ్ ఓలేటి చేస్తున్నది 100 కోట్ల అక్రమ వ్యాపారం. కానీ అధికారులు ఆ పని చేయలేదు, ఎక్కడా నిఘా పెట్టలేదు. అందుకే ముంబై క్రైమ్ బ్రాంచ్ రావాల్సి వచ్చింది. సమాధానం దొరకని ప్రశ్న ఏంటంటే, కెమికల్ లేదా ఫార్మా కంపెనీ బోర్డు పెట్టుకుని ఏదైనా తయారు చేయొచ్చా? అక్కడ ఏం తయారు చేస్తున్నారో తనిఖీలు చెయ్యరా? అమెరికాను అక్కడి వ్యాపార దిగ్గజాలే నడిపిస్తాయని పేరుంది. తెలంగాణలోనూ అదే జరుగుతోంది. కొన్నేళ్లుగా పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లకు వాళ్ళిచ్చే ఫండ్స్ కి తలొగ్గి పరిశ్రమలకు కావాల్సిన రిఫార్మ్స్ తీసుకొచ్చారా? కొన్నేళ్లకు ముందు ఏ పరిశ్రమలో ఏం జరుగుతోంది, ఎవరి ఆధీనంలో ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు అధికారులు, పారిశ్రామిక వాళ్ళలోని సిబ్బందికి తెలిసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నారు. కారణం రిఫార్మ్స్. ఏ రకమైన సంస్కరణలు తెచ్చారంటే, పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ పేరుతో 4 రకాలుగా విభజించారు. వైట్, గ్రీన్ పరిశ్రమలపై అంతగా తనిఖీలు అవసరం లేదు. ఆరెంజ్, రెడ్ కిందకొచ్చే పరిశ్రమలపై నామమాత్రంగా తనిఖీలు చేస్తే చాలు. అధికారులకి స్పష్టమైన ఆదేశాలున్నాయి ప్రభుత్వం నుంచి. దీన్ని అడ్డు పెట్టుకుని డబ్బుకు లొంగే కొందరు అధికారులను మచ్చిక చేసుకుని చెయ్యకూడని పనులు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అఫీషియల్ రికార్డ్స్ చూస్తే తెలంగాణలో 708 ఫార్మా కంపెనీలున్నాయి. వాటిలో 23 కాస్మెటిక్ బేస్డ్ కంపెనీలు, 72 బ్యూటీ బేస్డ్ కంపెనీలు, 101 బల్క్ డ్రగ్ యూనిట్లు రెడ్ కేటగిరీలో ఉన్నాయి. ఇవన్నీ అనధికారికంగా నడుస్తున్న 44 ఫార్మా యూనిట్లను ఇప్పటికే మూసేశారు. వీటిల్లో రెగ్యులర్ చెకింగ్స్ జరుగుతాయి కాబట్టి ఫార్మా కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారీ అవకాశాలు చాలా తక్కువ. కానీ కెమికల్ ఇండస్ట్రీ విషయానికొస్తే వాటి గణాంకాలు వేరే కథ చెప్తున్నాయి. తెలంగాణలో 651 రిజిస్టర్డ్ కెమికల్ యూనిట్లు ఉన్నాయి. వాటిలో 112 రెడ్ కేటగిరీ. ఇక అనుమతి లేకుండా నడుస్తున్న 104 యూనిట్లని మూసేశారు. 23 కంపెనీలపై నార్కోటిక్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ పరిశ్రమల మాటునే డ్రగ్స్ దందా జరుగుతోంది. తక్కువ లాభాలతో నడిచే కంపెనీలు లేదా అత్యాశతో ఉన్న కొందరు యజమానులు ప్రొడక్ట్ మార్చి అధికారులను మోసం చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న యూనిట్లను మూసివేశారని చెప్పుకున్నాం కదా, వాటిని నిజంగా మూసేస్తారా అంటే లేదు. బయటే తాళం వేసుంటుంది, లోపల మాత్రం ఎదుగో ఇలా డ్రగ్స్ తయారవుతుంటాయి. వాగ్దేవి ల్యాబ్సే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పారిశ్రామిక వాడల్లో ఏం జరుగుతోందో దానిపై నిఘా లేదు అన్నది సుస్పష్టం. కానీ ఇతర రాష్ట్రాల పోలీసుల నిఘా తెలంగాణపై ఉంటుంది. ఇదో విచిత్రం. ముంబై పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేశారని గుండెలు బాదుకుంటున్నారు. గానీ ఇలాంటి ఆపరేషన్స్ గతంలో జరిగాయి. పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి తెలంగాణలో తయారవుతున్న డ్రగ్ ఫ్యాక్టరీలపై దాడులు చేశారు. ఆ సాక్ష్యాలు అధికారులకేం చూపించనక్కర్లేదు. కానీ నిజమేంటో ప్రజలకు చెప్పాలిగా. చెన్నై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCB 2016లో హైదరాబాద్లోని బొలారంకొచ్చింది. ట్రైడెంట్ ఫైన్ కెమ్ పై రైడ్ చేసి 231 కిలోల యాంఫిటమైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 కోట్లు. 2019లో బెంగళూరు NCB నాచారంలోని ఇన్కమ్ ల్యాబ్ పై దాడి చేసి 477 కిలోల కేటమైన్ స్వాధీనం చేసుకుంది. 2024 జూలై 18న ముంబై పోలీసులు నాచారం వాగ్దేవి ఇన్నోసైన్స్ పై దాడి చేసి 4 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే వాగ్దేవి ల్యాబ్ పై డెకాయ్ ఆపరేషన్ చేసి 35,000 లీటర్ల కెమికల్స్, 950 కిలోల పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఏకంగా 12,000 కోట్లు. సో హైదరాబాద్ లోని కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు, మరికొన్ని ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారు చేస్తున్నాయన్నది నిజం. కానీ వాటిపై నిఘా లేకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఔషధాల పేరుతో వస్తున్న ముడి సరుకులో ఏవి డ్రగ్స్ తయారీకు వెళ్తున్నాయో పట్టించుకునే అధికారులే లేరంటే
ఇదెంత దారుణం. ఎంత గమ్మత్తు చూడండి. వాగ్దేవి ల్యాబ్స్లో వేల కోట్ల రా మెటీరియల్ దొరికింది కదా. ఇంతకీ ఆ కంపెనీ ఎవరి పరిధిలోకి వస్తుంది? దొరికింది డ్రగ్ కాదు, తమకు సంబంధం లేదు అంటోంది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. అదొక కెమికల్ కాబట్టి ల్యాబొరేటరీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలట. ఆ కంపెనీకి మేము పర్మిషనే ఇవ్వలేదు కాబట్టి తమను అడగద్దు అంటోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పోనీ ఫ్యాక్టరీస్ కిందకు వస్తుందా అంటే వాళ్ళు అసలు మా దగ్గర అప్లికేషనే పెట్టుకోలేదు అని వాళ్ళు తేల్చేశారు. మరి టెక్నికల్గా ఎవరి పరిధిలోకి వస్తుంది? డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్న ఈ కన్ఫ్యూజనే డ్రగ్స్ మాఫియా క్యాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. తెలంగాణ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారా అని కన్నేసి ఉంచాల్సిన బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ది. అయినా సరే సంగారెడ్డి, జిన్నారం, గుమ్మడిదల, మద్దునూరు, ఫలస్వాడి ప్రాంతాల్లో రహస్యంగా డ్రగ్స్ తయారీ జరుగుతూనే ఉంది. కెమికల్ ఫ్యాక్టరీల పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న యూనిట్లపై 11 కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. అటు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అయిన ఎన్సీబీ, డిఆర్ఐ కూడా రైడ్స్ చేసి 50 మందిని అరెస్ట్ చేశాయి. సో వేటి పని అవి చేస్తున్నాయి, ఎవరి పరిధిలో వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. బట్ వాగ్దేవి ల్యాబ్స్ తరహా కంపెనీలను ఎవరు తనిఖీ చేయాలి? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే వాగ్దేవి ల్యాబ్స్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే. దానికి డ్రగ్ లైసెన్స్ లేదు, అటు ఫార్మా కంపెనీ కూడా కాదు. దొరికిన మెఫెడ్రోన్ మెడిసిన్ కాదు కాబట్టి DCA రెగ్యులేటరీ పరిధిలోకి అది రాదు. మరి దీన్ని ఎవరు తనిఖీ చేయాలి? ఇలాంటి కేసులు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పరిధిలోకి వస్తాయంటున్నారు. మరి ఆ అధికారుల తనిఖీలు ఎటుపోయాయి? ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. సింథటిక్ డ్రగ్స్ అంటే ల్యాబ్లో తయారయ్యేవి, నార్కోటిక్ డ్రగ్స్ అంటే మొక్కల నుంచి తయారయ్యేవి. ఈ రెండు NDPS యాక్ట్ కిందకే వస్తాయి. అయితే ఈ సింథటిక్ డ్రగ్ తయారీని కనిపెట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రతి ఫార్మా కంపెనీ మెడిసిన్ క్వాలిటీ అనాలిసిస్ కోసం తమ మెడిసిన్ని థర్డ్ పార్టీ ల్యాబ్స్కి ఇస్తూ ఉంటాయి. హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫార్మా హబ్ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్పై రీసెర్చ్ చేయండి అంటూ కొన్ని కెమికల్ శాంపిల్స్ని ఇక్కడికి పంపిస్తాయి. వాటిపై రీసెర్చ్ చేస్తున్నాము అనే ముసుగులో సింథటిక్ డ్రగ్ అయిన మెఫెడ్రోన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకి, దేశాలకి అమ్ముతూ ఉంటాయి థర్డ్ పార్టీ ల్యాబ్స్. అందుకు ఉదాహరణే వాగ్దేవి ల్యాబ్స్. సో సింథటిక్ డ్రగ్ తయారీని కనిపెట్టడమే పెద్ద సమస్య అంటున్నారు అధికారులు. అలాగని చేతులు దులుపుకుంటే కుదరదు కదా, ఏదో ఒక యాక్షన్ ఉండాలి. తెలంగాణలో డ్రగ్స్ మూలాలు లేకుండా చేయాలంటే శాఖల మధ్య గ్యాప్స్తో పాటు ఉన్న లూప్ హోల్స్ని కూడా సరిదిద్దుకోవాలి. లేదంటే మత్తు రహిత సమాజాన్ని తయారు చేయాలన్న లక్ష్యం కాగితాల మీద మాత్రమే ఉంటుంది.